చాలా మంచి మొక్క, బంగారు తల్లి. కేజీన్నర కాయలు ఇంకా ఉన్నాయి. రావా నువ్వు? చాటలు వెళ్ళి ఎట్లా వచ్చినాయో అన్నీ ఇట్లా కలేసిపోయినాయి అన్నమాట. బ్రోకలి అయ్యే కోసం అంటే అయ్యే ఉన్నాయి ఉన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎక్కడున్నావు సునీత అనుకోమాకండి. కింద నేతి బీరకాయలు ఉన్నాయండి. ముందే కోసుకుని పైకి వెళ్దామని చెప్పి కింద అది పడి మొలిసినట్టుంది. మా ఇంటి కాకుండా పక్కింటి వాళ్ళ పారిజాతం చెట్టు మీదకు బాకిందనమాట. అది ఆటి ఇష్టం అయిపోయింది, ఇష్టారాజ్యంలాగా. ఈ చూడండి పిల్లి ఎలకలాగా కొట్టుకుని దీనికి జూమిస్ వచ్చినాయి. అయ్యా నీకోసమే వీడియో చూస్తారంట అమ్మ. ఎవరండి మొన్న అన్నారు నా రూబీ కోసమే వీడియో చూస్తానని? కామెంట్ చేయండి. నేనే అని చెప్పి నీకోసం వీడియో చూస్తారంట. మేము అవసరం లేదంట. చలో దీనికి జూమిస్ వచ్చినాయి. ఇంకొకళ్ళేవో గుర్రు అంటుంది కదా సంజు, స్కూటీ తోలుతుందంట. అది భలే పెట్టారు. అదే సంతోషంగా ఉంది. కింద నుంచి అసలు ఎంతలా ఉన్నాయో చూడండి. జంబోస్ 3 ఉన్నాయి. ఇలా అన్న పట్టుకో. ఏంట్రా ఇది ఇప్పుడు మళ్ళీ మనం మంచి చెట్టు మీదకి వేద్దామా, ఇట్ట కింద ఉంచుదాం? కాయలు ఎలాగ ఇగోండి మొత్తం 3 కోసాం. కష్టపడింది ఏం లేదు. పాప మాదే కిందకు వచ్చేసింది బరువుకి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ పక్కన తీగ బాకింది అనమాట. దానివి సంజన పైకి ఎక్కువ వస్తుంది. దీనిలోనే మళ్ళీ అదేమంటారు మన శంకుపూల మొక్క, అది బాకింది. అసలు అంతా ఆగమాగంగా ఉంది మొత్తం ఇక్కడంతా. అసలు ఏదన్నా తీపిద్దామన్నా చేపిద్దామన్నా పని ఏది చేయాలి ఏం అర్థం కాకుండా ఉంది. అన్నీ ఇట్లా కలేసుకుపోయినాయి అన్నమాట. అది జరిగిపోయింది అట్లా. ఇగోండి ఇప్పుడైతే నేను కూరకు మాత్రం సరిపడా కోసుకున్నాను. దాదాపుగా 1 కేజీన్నర కాయలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు సంజమ్మకి టైం అయిపోతుందని ఇంకెంత మటుకి నాకు కూరకు సరిపడా కోసాను. ఇప్పటికైతే అవి ఇంకా మిగిలినవన్నీ ఇవ్వటానికి కొంచెం ప్రశాంతంగా కొయ్యాలి. ఇదిగోండి ఇదైతే కట్ చేయించాలి. అవతలేపు నుంచి ఇటుకొచ్చింది కొమ్మ. ఇవన్నీ చేయించాను. నాకు ఇది అస్సలు ఇష్టం ఉండదు, వాసన చిరాకు, ముట్టుకుంటే వాసన. ఇదిగోండి వీడియో తీయమంటే నాకు పని ఉందండి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు దాంతో ముద్దులాడుతుంది. ఎండలో బాగుందంట అట్లా కూర్చోడం. మంచి కూర్చుని ముద్దులాడుతుంది చూడండి. ఇదేమో హడావుడి మేడం, అది కూర్చోదు, ఎత్తుకుంటే అసలు ఊరుకోదు, రాక్షసి. క్యాండీ అయితే చక్క ఎంతసేపు అయినా ఉంటుంది. తోట వదిలేసి మనం ఆ పని చేస్తున్నాం చూడు, అది హైలైట్. దా ఫైనల్లీ సొరకాయ పిందెలు 2 నిలిచినాయి. మాకైతే అండి దోమ అసలు ఎంత ఎక్కువ ఉందంటే, అంటే ఇంట్లో కూడా అలాగే ఉందండి. అసలు మరీ దారుణంగా ఉందన్నమాట. ఇంట్లో అయితే 2 బ్యాట్లు పెట్టి ఆల్అవుట్లు అవి పెట్టమన్నమాట. ఇంకా వాటిని వేటాడటమే పని అయిపోయింది. అలా ఉన్నాయి. ఆ దోమ మూలంగా ఏంటంటే ఆకంతా ఇట్లా రసం పీల్చిన టైప్ అయిపోతుందండి. బాగా నీమ్ ఆయిల్ ఏమో స్ప్రే చేయాలి. ఇప్పుడు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. నేను ఏం షార్ట్స్ అయినా పెడతాను, ఏమేసి కలుపుతున్నాము ఏంటనేది, ఎలా కలుపుతున్నాము అనేది చూడండి. ఇదిగోండి బ్రోకోలీ మొన్న ఒక అయిపోతుంది అని అన్నాను కదా, అయ్యింది బ్రోకోలీ. కాకపోతే ఏంటంటే అండి కొంచెం ముదిరింది. చాలామంది ఏంటంటే ఇది కట్ చేయమాకండి ఉంచండి మళ్ళీ వస్తాయి అంటున్నారు. అందుకని చెప్పి ఉంచాను. చూద్దాం. బ్రోకోలీ కింద ఆకులు మాత్రం తీసేస్తున్నా. అంటే కింద కొంచెం మట్టిలో కూడా కొంచెం ఎండ అది పడాలి కదండి, అందుకని ఈ పెద్ద పెద్ద ఆకులు తీసేస్తున్నా. చూద్దాం. అంటే మనం కూడా రోజు ఏదో
ఇంకా ఇదిగోండి చక్కగా ఎండిపోయినాయి. ఈ స్టేజ్లో మనం కట్ చేసుకుని విత్తనాలు విత్తనాలు కలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. వీటిని జాగ్రత్తగా డ్రై ఇదా చూపించాను చాలాసార్లు. ఒకసారి దూకేస్తావా ఇంటి కిందకి? నువ్వు మెంటలే ఉన్నదా నీకు? చచ్చిపోతావు ఇక. అప్పచ్చే ఇంకా అతుకుపోయింది, ఇంకా అలసిపోయింది అనమాట బిడ్డ. రామ్మా రూబీ, మా కోసం బతుకు రూబీ. చాలా రోజులైందండి స్వీట్ లెమన్స్ కోసుకోక తినక. ఏ మొక్క పట్టుకున్నా కానీ ఆకులు రాలిపోతున్నాయి బాగా. చాలా రోజులైంది. మాకేంటంటే ఇలా కోసామా అలా తిన్నామా. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, చెయ్యి ఖాళీ లేదు. ఇదిగోండి లాభం. 1 2 ఇది బ్లాక్ పసుపు అండి. ఇంక ఇట్లా మొక్కలు అయితే ఇట్లా వాడిపోయినట్టుగా అయిపోయినాయి. మరి ఇది తవ్వాల్సిన టైం వచ్చినట్టుంది, కానీ ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వచ్చి తవ్వుదాము. ఇప్పుడైతే టైం అయిపోయింది. కామంచి మొక్కలు కూడా అంతేనండి, తోటలో ఉన్నాయంటే ఇంక అన్నిట్లోనే అయ్యే వచ్చేస్తాయి. చిన్నప్పుడే చూసి తీసుకుంటేనే కానీ మళ్ళీ తలకాయ నొప్పి. ఇదిగోండి క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ ఇప్పుడే అట్లా కొంచెం ముద్దలాగా స్టార్ట్ అయింది, ఫామ్ అవుతుంది. ఇంకా చిక్కుడుకాయలు మనకి పైన ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవైతే మాత్రం చాలా మంచి మొక్క, బంగారు తల్లి. ఇది కూడా లాస్ట్ ఇయర్దే ఇంకా కాస్తుంది. ఒకసారండి ఇది మొత్తం ఇట్లా కట్ చేసేస్తాను, కొంచెం ఎక్కడన్నా తీగ బాగున్న దగ్గర ఉంచేసి మిగిలినంతా ఇదిగోండి ఇవన్నీ తీసేస్తా. అప్పుడు మంచిగా వస్తుందేమో చూద్దాం. ఎలాగూ బాగా తీగ లేదు, ఇప్పుడు కాపు లేదు పెద్దగా. ఇవన్నీ తీసేస్తే మంచిగా వస్తుందేమో అనుకుంటున్నా. తీసేద్దాము, మళ్ళీ నేను పని చేసుకునేటప్పుడు చూపిస్తాను లేండి. ఇదిగోండి నేను ఆన్లైన్లో తెప్పించుకున్న విత్తనాల్లో ఇది ఒక్కటి వచ్చింది. ఇంక దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాస్తవంగా నేను జాగ్రత్తగా ఉంచుకున్నా కానీ మరి ఇది అదేనా అని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇంకొక పింద నిలిచింది, ఇది కూడా అట్లా వస్తే ఆ షేప్ టైప్ వస్తాయి కదండి, ఆ సొరకాయ అన్నట్టు. లేకపోతే అదేదో పెరిగేటప్పుడు ఫాల్ట్ అయినట్టు అనమాట. చూద్దాం, 4 రోజులు ఆగి ఆ సొరకాయ పెరిగినాక అప్పుడు దీన్ని కొయ్యాలా ఉంచాలా అని ఆలోచిస్తా. దమ్మా రావా నువ్వు రా. ఎండ వచ్చేసిందండి బాగా. నేను పూజలు అన్నీ అయ్యేసరికి లేట్ అయింది. సాయంత్రం అనేసరికి నాకు ఎవరు వీడియో తీయటానికి ఉండట్లేదు. అందుకని పొద్దున్నే సంజమని బతిలాడాను అనమాట. ఇంకా మీ తోటలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? వింటర్లో అందరికీ సూపర్ హార్వెస్ట్లు వస్తాయి, కానీ ఈసారి మనకే లేకుండా పోయినాయి. ఇదిగోండి వంకాయలు ఉన్నాయి. కలర్ అయితే మాత్రం భలే ఉంది. ఇదొక టైప్ అన్నట్టు. మనకి పొడుగు వంకాయలు ఇంకో కలర్ వస్తాయి కదండి, అదొక టైపు, ఇదొక టైపు. కరెక్ట్గా 4 వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి కొంచెం షేడ్స్ అటు ఇటు అయితే నీడలు పడితే తిట్టుకోమాకండి, ఏం చేయలేము. మరి సాయంత్రం వస్తేనేమో ఊరికే 4 పైకి ఎక్కిరా కానీ మళ్ళీ ఒక రోజు అరగంటకి చీకటి పడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు దాకా ఎండ సర్రమని వేస్తుంది. కన్నమ్మలు ఎంజాయ్ చేస్తున్నావా? నీ ప్లేస్లోకి వెళ్ళిపోయి సెట్ అయిపోతావు క్యాండీ నువ్వు. అసలు అమ్మ ఇది ఎక్కడుందో మళ్ళీ దూకేయడానికి ట్రై చేస్తుంది, దాన్ని నమ్మకూడదు. ఇగోండి చెర్రీ టొమాటోస్ కనిపిస్తున్నాయా? ఇంక ఇవి నేను నెమ్మదిగా కోసుకుంటాను సంజం వెళ్ళిపోయినాకైనా. ఈ పింక్ టొమాటోలు మొన్న చెప్పాను కదండి, తీగ ఎక్కడికో పైకి వెళ్ళిపోతుంది పాపం, దాన్ని అలాగే వెళ్ళనిద్దామని చెప్పి దానికి సపోర్ట్ మంచి కట్టాను. వెళ్తుంది పైన కూడా, అక్కడ అంతా పూత వచ్చింది. మళ్ళీ పండిపోతాయి ఎట్లాగో, అందుకని కోసేస్తున్నా. భలే ఉంటుంది కలర్, ఇట్లాగే వస్తుంది బాగా. ఇంకా మనకి వింటర్ సమ్మర్ ఏముంది కానండి, ఆకుకూరలు కొంచెం వింటర్లో ఏంటంటే రోటీలు చేసుకుంటాం కనుక కొంచెం ఆకుకూరలు తినడానికి మంచి ఆప్షన్స్ ఉంటాయి. పప్పులో అట్లా వేయాలంటే మాత్రం అస్సలు నచ్చు. ఇది చక్క పిండిలో వేసి కూడా కలిపేసుకోవచ్చు అండి. కొన్ని ముదిరిపోయినాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా కోసుకుంటూ ఉంటే బాగా, మనం ఎంత కోస్తే అంత చిగురు వస్తుందండి. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఇప్పుడు పెట్టినవి కాదు అసలు, నేను పెడదాం అనుకునే లోపలే మళ్ళీ ఇవి బాగానే ఉన్నాయి అన్నమాట. సరే నాకు సరిపోతుంది కదా అన్నట్టు ఇంకో చోట ఎక్కడ పెట్టలా. అయ్యయ్యో, దీన్ని మళ్ళీ పాతి పెడతా.
ఇది చూసారా చాటలు వెళ్ళి ఎట్లా వచ్చినాయో. ఇదిగోండి కొత్తిమీర చూసారా చక్కగా అసలు ఎట్లా పెరిగిందో. అందుకని దాన్ని నేను డిస్టర్బ్ చేయకోకుండా పక్క నుంచి కోస. ఒకటే మొక్కకి ఎంత వచ్చిందో చూడండి. అసలు ఎంత మంచి వాసన వస్తుందో. అప్పటికప్పుడు కోసింది వేస్తే ఎంతైనా ఇదే వేరు కదా. ఇగోండి వాళ్ళకైతే ఇయ్య కోసాము, అంటే అయ్యే ఉన్నాయి, ఇయ్య కోసాం అంటే అయ్యే ఉన్నాయి. ఉన్న మాట చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. సో పాలకూర ఫ్రెష్గా, తోటకూర ఉంది అక్కడక్కడ, కానీ ఇంక ఇప్పుడు నాకు అవసరం లేదని కోయలేదు. మరి ఈ రోజుకి వీడియో ఇదేనండి. మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా తెలియజేయండి. మనం ఎంత ఇస్తే అంత మనకి డబల్ ఇస్తుందండి తోట. మనం శ్రద్ధ పెట్టట్లేదు కనుక అలా ఉంది. శ్రద్ధ పెట్టిన రోజున ఎలా ఉంటుంది అనేది కూడా చూసారు మీరు వీడియోస్ ఆల్రెడీ. సో తప్పకుండా మంచిగా చేసుకోండి. నేను కూడా చేస్తూనే ఉంటున్నాను, కాకపోతే కొంచెం ఆ రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.